హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నరాల బలహీనత అనేది ఏంటి, అసలు ఎవరు ఏజ్ గ్రూప్లో వస్తుందో అనేది కూడా మనం చాలా వరకు చూస్తుంటాం. రీసెంట్ టైమ్స్లో అయితే కోవిడ్ తర్వాత కానీ కోవిడ్ ముందు కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్తో సంబంధం లేకుండా నరాల బలహీనత వస్తుంది. అసలు ఇది ఎందుకు వస్తుందో దాని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో నరాల బలహీనత ఇది ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పుడైతే ప్రతి ఒక్కరిలో కూడా కామన్గా చూస్తున్నాం. అసలు ఎందుకు ఇలా వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ థింగ్ వచ్చేసి నరాలు ఏదైతే ఉంటాయి మన బాడీలో అవి నర్వ్ సప్లై చేస్తాయి అన్నమాట. సో మన బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఇది నర్వస్ సిస్టమ్ అండ్ అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీలో నరాలు స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. సో మీరు ఏదైనా మోటార్ యాక్షన్ చేసినా లేదంటే సెన్సేషన్ అండ్ మోటార్ ఏది మీరు ఫీల్ అయినా మూమెంట్ చేయాలన్నా నరాలు మీవి కరెక్ట్ ఉండాలి. సో ఎప్పుడైతే ఈ నర్వస్ సిస్టంలో ప్రాబ్లం వస్తుంది అప్పుడు నరాల బలహీనత ఏమో పేషెంట్స్కి వస్తుంది. అయితే ఏముంటాయి జనరలీ మనకు స్పాండ్లోసిస్ ప్రాబ్లమ్స్ లంబార్ రీజన్లో అంటే నడుము రీజన్లో లేదంటే మెడ రీజన్లో స్పాండ్లోసిస్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే దీనికి సంబంధించిన డిజార్డర్స్ వల్ల స్పైనల్ కార్డ్ మీద ఒక్కొక్కసారి ప్రెషర్ పడడం వల్ల లేదంటే ఏమైనా యాక్సిడెంట్స్ అయినా ఇంజురీస్ అయినాయి దానివల్ల వస్తుంది. ఇంకోటి మీరు చెప్పేటట్టు డయాబెటీస్ ఉంటుంది కదా, డయాబెటీస్లో ఏముంటుందంటే డయాబెటిక్ న్యూరోపతి అంటే అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల మన నరాలేమో డ్యామేజ్ అవ్వడం కూడా మనం చూస్తాం. సో ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది చాలామందిది. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు చూడండి కాలేజ్లో ఉన్నప్పుడు వరకు మనం వెయిట్ గెయిన్ చేయము. సో ఒక్కసారి మనం జాబ్లో ఎంటర్ అయినాక ఏమైపోతుంది, మన మెటబాలిజం స్లో అవుతుంది విత్ ఏజ్. ఎందుకంటే గ్రోత్ ఏదైతే అవ్వాలి అప్ టు ది ఏజ్ ఆఫ్ 21 అయిపోయింది. దాని తర్వాత మెటబాలిజం స్లో అయిపోతుంది బాడీది. దాని తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇప్పుడు మనం కూర్చొని పని చేస్తాం ఫుల్ డే, ఏమవుతుంది దానివల్ల వెయిట్ ఏమో గెయిన్ అవుతుంది. అయితే ఇట్ ఈస్ ఆబ్వియస్ మీ స్పైనల్ కార్డ్ మీద కూడా ఎక్కువ వెయిట్ పడుతుంది. సో అక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఏమవుతుంది, మనం ఫుల్ డే ఇప్పుడు చూడండి ఆఫీస్ జాబ్స్లోనే ఉంటారు చాలామంది, దానివల్ల వాళ్ళ పోస్చర్ ఏమో కరెక్ట్ ఉండదు. పోస్చర్ కరెక్ట్ ఉండకపోతే కూడా మన స్పైనల్ కార్డ్లో చేంజెస్ వస్తాయి. దాని తర్వాత ఇంకా లేటర్ స్టేజెస్ 30 దాటంగానే ఇప్పుడు చాలామందికి డయాబెటీస్ అనేది మనం వింటున్నాం. వాళ్ళకు ఏమైపోతుంది చాలా సార్లు తెలియదు. ఇప్పుడు డయాబెటీస్ ఎప్పుడు వచ్చిందని మనం పేషెంట్కి అడిగితే వాళ్ళు ఏమంటారు, 1 year బ్యాక్ వచ్చింది, 2 years బ్యాక్ వచ్చింది. కానీ యాక్చువల్ రీజన్ ఏముంటుంది అక్కడ, 1 year బ్యాక్ వాళ్ళకి తెలిసింది, ఏదో టెస్ట్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి తెలిసింది, కానీ అది ఎప్పటి నుంచి ఉందో మనకు తెలియదు. సో దానివల్ల కూడా అన్కంట్రోల్డ్ అయిపోతుంది ఎన్నోసార్లు, దానివల్ల కూడా నరాలు డ్యామేజ్ అవుతాయి. సో యంగ్స్టర్స్ పాపులేషన్లో సెడెంటరీ లైఫ్ స్టైల్, వెయిట్ గెయిన్ ప్లస్ దాని తర్వాత డయాబెటీస్, ఈ అన్ని కారణాల వల్ల నరాల బలహీనత ఏమో యంగర్ ఏజెస్లో కూడా చాలా వస్తుంది ఇప్పుడు. ఓకే. అండ్ నరాల బలహీనతలో మెయిన్గా కొంతమంది చిన్న పిల్లల్లో కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఏంటంటే అది ఒక వారసత్వం వల్ల అట్లాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయంటారా? ఇప్పుడు వంశపరంగా కూడా కొన్ని నరాలకి సంబంధించిన రోగాలు వస్తాయి. ఇప్పుడు సెరిబ్రల్ పాల్సీ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకు కంట్రోల్ ఉండదు, అంటే వాళ్ళ గేట్ సరిగా ఉండదు, అంటే నడక ఇట్లా తేడా నడుస్తారు కొంచెం. మళ్ళీ దాని తర్వాత వాళ్ళకు నిల్చోడానికి రాదు సరిగా, ఎందుకంటే అది వంశపరంగా వచ్చింది వాళ్ళకు. మళ్ళీ దాని తర్వాత ఇంకా చాలా రోగాలు ఉంటాయి వంశపరంగా ఏవైతే వస్తాయి నరాలకు సంబంధించినవి. సో అది ఒకవేళ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అరే మా ఫ్యామిలీలో ఎవరికి లేదంటారు, కానీ వాళ్ళ మొత్తాతనే అయితే వాళ్ళు చూడలేదు కదా, ఎవరో ఫ్యామిలీలో ఎవరికి ఉంటే అది త్రూ అవుట్ జనరేషన్స్ అది పాస్ ఆన్ అవుతుంది. ఓకే. సో వంశపరంగా వస్తుంది మీరు చెప్పేటట్టు, అండ్ వాళ్ళకు తెలియదు ఇట్లా ఎన్నో జనరేషన్స్ తర్వాత కూడా రావచ్చు అనేసి. అయితే పాస్ ఆన్ అవుతూనే ఉంటుంది. బికాస్ మన పేరెంట్స్ బై ప్రోడక్ట్, మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ బై ప్రోడక్ట్. సో వాళ్ళ జీన్స్ కూడా మనలో ఉంటాయి. సో అట్లా పాస్ ఆన్ అవుతూనే ఉంటుంది. ఓకే. యాజ్ ఏ హోమియోపతిక్ డాక్టర్గా అయితే ఈ హోమియోపతిలో దీనికంటే ఒక క్యూర్ కానీ ఇలా తగ్గించడానికి గల అంటే ఉన్నాయా ఏమన్నా ప్రికాషన్స్? నరాల బలహీనత ఏదైతే రోగం ఉందో దాంట్లో ఎన్నో రోగాలు వస్తాయి. సో కొన్ని ఇన్క్యూరబుల్ డిసీజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం సెరిబ్రల్ పాల్సీ అనే చెప్పినాము. సో ఏ ప్రాబ్లం ఉన్నా హోమియోపతిలో దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. ఎందుకు, బికాజ్ హోమియోపతి ఒక హోలిస్టిక్ సిస్టమ్ ఆఫ్ ట్రీట్మెంట్. రైట్. మనము ఓన్లీ పేషెంట్కి మందులు ఇస్తాము, మనం రోగానికి మందులు ఇవ్వము. అంటే వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో డయాబెటీస్ ఉంటే డైరెక్ట్ ఒక ప్రిస్క్రిప్షన్ రాసేస్తారు షుగర్ లెవెల్స్ చూసి. మనం అట్లా కాదు, మనం పేషెంట్ డిజీజ్ సిమ్టమ్స్ అన్ని కన్సిడర్ చేస్తాం. కేస్ టేకింగ్ కూడా లాంగ్ ఉంటుంది. ఒక కేసు ఫస్ట్ టైం పేషెంట్ వచ్చినప్పుడు ½ an hour కూడా మాట్లాడతాం, 1 hour కూడా మాట్లాడతాం ఒక్కొక్కసారి. సో
డిజీజ్ సిమ్టమ్స్ రాసుకుంటాము, పేషెంట్ ఫ్యామిలీ హిస్టరీ కన్సిడర్ చేస్తాము, వంశపరంగా ఏమేమి రోగాలు వస్తున్నాయి వాళ్ళ ఫ్యామిలీలో అది కన్సిడర్ చేస్తాం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం మైండ్ సిమ్టమ్స్ కూడా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఒక పేషెంట్ సర్వైకల్ స్పాండిలోసిస్ పేషెంట్ వచ్చిండ్రు మన దగ్గర. ఆ పేషెంట్కి ఎప్పటి నుంచి ఉండే అంటే ప్రాబ్లం 1.5 year నుంచి ఉంది ప్రాబ్లం. ఆ పేషెంట్ ఏజ్ ఏమో 26 years ఉండే, జాబ్ ఏమో 2 years నుంచి చేస్తున్నారు. అండ్ ఏముంది ప్రాబ్లం, స్ట్రెస్ ఏమైనా ఉందా అంటే అవును, నేను ఎక్కడైతే జాబ్ చేస్తున్నానో అక్కడ వర్క్ అట్మాస్ఫియర్ బాగాలేదు అన్నాడు. నేను బలవంతంగా పోతున్నాను జాబ్కి, సో అది కూడా మనం కన్సిడర్ చేస్తాం. అండ్ దాంతోపాటు ఏమైనా కళలు వస్తాయా, భయపడే కళలు అని అడిగాను నేను పేషెంట్కి. సో అవును, నాకు పాములు వస్తాయి కళల్లో అని అన్నాడు. సో ఆ సిమ్టమ్స్ కూడా కన్సిడర్ చేస్తాం. బికాజ్ ఎప్పుడైతే మనిషి స్ట్రెస్లో ఉంటాడు కదా, అప్పుడు స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. స్లీప్ డిస్టర్బ్ అవుతే మజిల్స్ ఏమో సరిగా రిలాక్స్ అవ్వవు, రిపేర్ అవ్వవు. అండ్ దాని తర్వాత పోస్చరల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే, జాబ్లో స్ట్రెస్ ఉండే, జాబ్ స్ట్రెస్ ఉండే. సో ఇవన్నీ చూసి మనం మెడిసిన్ ఇస్తాం. సో మీరు గమనించి ఉండొచ్చు, హోమియోపతి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఎన్నోసార్లు రాసి ఇవ్వరు. ఎందుకంటే పేషెంట్ ప్రకారం పేషెంట్కి ఆ టైంలో ఏం మందు సెట్ అవుతుంది అది రాసిస్తాం. మళ్ళీ నెక్స్ట్ టైం అది సెట్ అవ్వదు, మళ్ళీ చేంజ్ చేస్తారు మందులు ఎన్నోసార్లు. అదే మందు వేరే పేషెంట్ ఉన్నాడు సర్వైకల్ స్పాండిలోసిస్, ఆ పేషెంట్కి సెట్ అవ్వదు. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇది టోటలీ రివర్స్ అవుతాయి హోమియోపతి తోటి. సో మొత్తం మీద అయితే పర్సన్ టు పర్సన్ ఏదైతే మెడిసిన్ అయితే చేంజ్ అవుతూనే ఉంటుంది. ఒక్క పేషెంట్కి సర్వైకల్ స్పాండిలోసిస్కి ఇచ్చిన మెడిసిన్ వేరే పేషెంట్కి ఫీవర్ కేసెస్లో పనికొస్తుండొచ్చు, ఇంకో పేషెంట్కి ఆర్థరైటిస్లో పనికొస్తుండొచ్చు, ఇంకో పేషెంట్కి డయాబెటీస్కి ఇవ్వచ్చు. అట్లా ఇది కేవలం హోమియోపతిలోనే ఇలా ఉంటుంది. హోమియోపతిలో ఇలా ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటున్న ఈ టాపిక్లో ఎక్కువగా డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఈ నరాల బలహీనత అనేది సర్వసాధారణంగా చూస్తుంటామని చెప్పేసి అని అన్నారు. ఎందుకు అలాగా కేవలం డయాబెటీస్ ఉన్న వాళ్ళకే ఇది వస్తుందని ఎలా అన్నారు? ఎందుకంటే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, మనకు ఎప్పుడైతే మనం ఒకవేళ మనకే డయాబెటీస్ ఉందనుకోండి, మనకేమనిపిస్తుంది, అరే నాకు ఏమవుతుంది డయాబెటీస్ ఉంటే, నేను బిర్యానీ తింటున్నాను, నాది నేను ఎంజాయ్ చేస్తున్నాను లైఫ్, నాకు ఎలా పడితే అలా ఉంటున్నాను, ఏమవుతుంది ఏం అవ్వట్లేదు అని అనుకుంటారు. రెగ్యులర్ షుగర్ చెకప్స్ చేయించుకోరు చాలామంది. తర్వాత సడన్లీ ఫాస్టింగ్ ఏమో చాలా పెరిగిపోతుంది, పోస్ట్లను చాలా పెరిగిపోతుంది, మందులు టైంకి వాడరు, ఫాస్టింగ్ ఒక్కొక్కసారి 400 కూడా వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో గ్లూకోజ్ కంటెంట్ కూడా పెరిగిపోయింది, గ్లూకోజ్ మెటబాలిజం అయితలేదు. అంటే షుగర్ని ఎట్లా వాడుకోవాలి బాడీ వాడలేకపోతుంది. ఎందుకంటే ఇన్సులిన్ సరిగా ప్రొడ్యూస్ అవుతలేదు. ప్రొడ్యూస్ అవుతుంది కానీ ఎంత కావాలి బాడీకి అంత అవుతలేదు, అంటే మనకు బాడీకి తగినంత అవ్వట్లేదు. దానివల్ల షుగర్ చాలా పెరిగిపోతుంది బాడీలో. ఇప్పుడు షుగర్ చాలా పెరిగిపోతే ఏమవుతుంది, ఏ ఆర్గానిజం అయినా, ఏ జంతువు అయినా, మనిషి అయినా, బ్యాక్టీరియా అయినా, అది సస్టైన్ అవ్వాలంటే షుగర్ కావాలి. బాడీలో షుగర్ ఎక్కువ ఉంది, ఆటోమేటికలీ వీఆర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్. అండ్ దానివల్ల ఇమ్యూన్ సిస్టమ్ ఏమో డౌన్ అయిపోతుంది. అండ్ దానివల్ల మనకు గ్యాంగ్రీన్ లాంటి కేసెస్, డయాబెటిక్ ఫుడ్ కనిపిస్తుంది, కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, నరాలు డ్యామేజ్ అవుతాయి. ఎందుకంటే కాన్స్టెంట్లీ మన ఇమ్యూన్ సిస్టమ్ సరిగా లేదు, వీఆర్ బీయింగ్ ప్రోన్ టు మోర్ ఇన్ఫెక్షన్స్. అట్లా. అండ్ ఈ నరాల బలహీనత వచ్చిందని చెప్పేసి మనం తెలుసుకోవడానికి గల సిమ్టమ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? నరాల ప్రాబ్లం తోటి సఫర్ అయ్యే పేషెంట్స్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే చేతులు లాగడం, కాళ్ళు లాగడం, నీరసంగా ఉండడం, ఫర్గెట్ఫుల్నెస్ పెరిగిపోతుంది వాళ్ళకు. దాని తర్వాత నిద్ర సరిగా రాదు, డైజెషన్ సరిగా అవ్వదు. సో ఇవి జనరల్ సిమ్టమ్స్. బాడీ పెయిన్స్ ఉంటాయి, మళ్ళీ సర్వైకల్ రీజన్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, చక్కర్ రావచ్చు, ఒక్కొక్కసారి నడుము నొప్పి ఉంటుంది, ఒకటే కాళ్ళు లాగడం, ఇవన్నీ సిమ్టమ్స్. ఒకటే కాళ్ళు లాగే సిచ్యువేషన్ వస్తే అది దాని సయాటికా కూడా సియాటికా అని కూడా అంటారు, అది కూడా నరాల ప్రాబ్లమే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మన డాక్టర్ చేతన్ రాజు గారు చెప్పినట్టు మరి ఎవరికైనా కానీ ఖచ్చితంగా నరాల బలహీనత ఉందంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో చాలా చక్కగా చెప్పేశారు. ఇలాంటి సిమ్టమ్స్ కనుక మీకు కనుక ఉన్నాయంటే వెంటనే చెక్ చేయించుకొని ఎర్లీ స్టేజెస్లో వెళ్ళారంటే సో దాన్ని క్యూరబుల్ కూడా చేసుకోవచ్చు. కొంతమంది అయితే దాన్ని డాక్టర్ చెప్పినట్టు రివర్సబుల్ కూడా మరి హోమియోపతిలో దానికి మెడిసిన్ కూడా ఉందని చెప్పేశారు. కాబట్టి మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.